ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మొదలవుతుంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇదే పనిలో ఉన్నారు. పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్, కారు, కమలం పార్టీ నేతల ఎన్నికల ఎత్తుగడలపై ఇన్సైడ్ స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తున్నాయి. దీంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పొలిటికల్ గా స్తబ్దుగా ఉండే స్థానంలో ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిఎంఆర్, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర రెడ్డి, వీరికి తోడు బీజేపీ ఎంపీ డీకే అరుణ రంగంలోకి దిగి ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో జిఎంఆర్ వర్సెస్ ఆల, అదే సమయంలో జిఎంఆర్ వర్సెస్ డీకే అరుణ అన్నట్టుగా రాజకీయ రగడ జరుగుతోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కేంద్రంగా మాటల మంటలు రగులుతున్నాయి. ఈ ప్రాజెక్టు మోటార్లను ఇంకా ప్రారంభించలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ రియాక్ట్ అవడంతో వివాదం ముదిరింది. ఈ చర్చ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైకి మళ్లింది. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో వాటర్ వార్ తారాస్థాయికి చేరింది. కమిషన్ల ఆరోపణలు, కాంగ్రెస్ అభయహస్తం హామీలు వంటి అంశాలపై విమర్శలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇదంతా జరుగుతోంది. ఎలక్షన్స్ లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ పట్టు బిగించాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన కారు పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే ఏ సమస్య దొరికినా హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా కాంగ్రెస్, కారు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే తామేమీ తక్కువ కాదంటూ బీజేపీ రంగంలోకి దిగింది. దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదన్న అంశాన్ని ప్రస్తావించి స్థానిక సంస్థల రాజకీయాలను మరింత హీటెక్కించారు. కేంద్రం ఇచ్చే నిధులతో నిర్మించిన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఫోటోలకు పోజులిస్తున్నారంటూ కొంచెం ఘాటుగానే విమర్శించారు. సొమ్మొకరిది, సోకు మరొకరిది అన్న విధంగా కాంగ్రెస్ నేతల వ్యవహారం సాగుతోందన్న డీకే అరుణ కామెంట్స్ హస్తం పార్టీ నేతలకు కాస్త గట్టిగానే గుచ్చుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి 2028 ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తామన్న బీజేపీ ఎంపీ మాటలతో దేవరకద్రలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఇక బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే సొమ్ము ఏముందని ప్రశ్నించడంతో పొలిటికల్ వార్ మరింత ముదిరింది. రాష్ట్రం కట్టే రూపాయి సుంకంలో కేవలం 46 పైసలు ఇస్తున్నారని, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాల కోసం కొట్లాడని ఎంపీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే వాదన. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేసుకుంటున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.